సందేశం మంచి సందేశం రైట్. ఇకపోతే షఫీ గారు అంటే ఈ సందర్భంగా ఇందాక మీరు ఏదైతే కొన్ని అంశాలు ప్రస్తావించారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పరిపాలనలో ఉన్న వాళ్ళు మతాల గురించి మాట్లాడకూడదు అని. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఈ నగరానికి అత్యంత రాజకీయ ప్రముఖుల్లో ఒకరుగా ఉన్నటువంటి ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క కుటుంబం ఉందో వారు గతంలో అనేక సందర్భాల్లో హిందూ దేవుల్ని విమర్శించిన పరిస్థితి ఉంది, హిందువుల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి విమర్శలకి వారు రిమాండ్ కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరి మీరు వారికి ఏం సందేశం ఇస్తారు? సార్, ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలని పిచ్చివాళ్ళని చేస్తున్నారు నాయకులు అన్న విషయం స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే ప్రసంగం రాముల వారి గురించి, సీతాదేవి గురించి, అమ్మవారి గురించి ఏదైతే విద్వేషపూరితంగా ఏదైతే ప్రసంగం చేశారో ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. నేను బలంగా ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, అతను తప్పు మాట్లాడని ప్రపంచానికి మొత్తానికి తెలుసు, అలా మాట్లాడకూడదని తెలుసు, విద్వేషాలు రెచ్చగొట్టాడని తెలుసు. అయినా అతను నిర్దోషిగా కేసు కొట్టేసి ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు అనేది నా ప్రశ్న. ఎందుకు రిలీజ్ చేశారు? బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇలా ఎందుకు జరిగింది? యాక్చువల్గా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, రాజకీయ నాయకులు ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ముస్లింలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులని రెచ్చగొడుతున్న ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్తాను. వారికి ప్రజలతో సంబంధం లేదు, వారికి వాళ్ళ పీఠం కావాలి, అధికారం కావాలి. ఈరోజు ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఎంఐఎం పార్టీయే లేదు అంటే బీజేపీ లేదు. ఎప్పుడు కూడా ఈ పార్టీని బూచిగా చూపించి ఈ ఒక్క అక్బరుద్దీన్ ఓవైసీ చూపించిన ఒక్క స్పీచ్ రన్ చేసి దేశంలో ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయి దాకా ప్రచారం చేసుకున్నారే. మరి ఎందుకు శిక్షించలేపారు? ఎందుకు అరెస్ట్ చేయలేపారు? అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు శిక్ష పడలేదు? అంటే ప్రజలు తెలుసుకోవాల్సిందంటే రాజకీయ నాయకులు స్నేహితులండి. వారికి కావాల్సింది డబ్బు, అధికారమే తప్ప ప్రజల్ని రెచ్చగొట్టి విడగొట్టడం మాత్రమే. నేను నిన్ను తిడతాను, నువ్వు నన్ను తిట్టు, ఇది వాళ్ళ పాలసీ. మనద్దరే ఉండాలి. నీకేం కావాలి చెప్పు, నాకేం కావాలి ఇది. కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల మత విద్వేషాల ప్రసంగాలు వినబాకండి. విడగొట్టేవాడు భారతీయుడు కాడు, కలిపేవాడి నిజమైన భారతీయుడు. బ్రిటిష్ వాడండి, తరిమి కొట్టేశాం బ్రిటిష్ వాడిని. ఎందుకని? మన దేశాన్ని దోచుకుంటున్నాడు అనేసి. ఈరోజు భారతీయుడే మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి గొడవలు పెడుతుంటే వాడికన్నా దుర్మార్గుడి భారతీయుడు ఎవరైతే భారతీయుల మధ్య చిచ్చు పెడుతున్నాడో యువత మేలుకోవాలి, యువత తెలుసుకోవాలి. ఒక ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడేవాడు భరతమాత ముద్దు బిడ్డనా లేక బ్రిటిష్ మత అక్రమ సంతానమా? విడగొట్టేవాడు బ్రిటిష్ మత అక్రమ సంతానము, కలిపేవాడు ఐక్యత గురించి మాట్లాడేవాడు, సామరస్యం గురించి మాట్లాడు భరతమాత ముద్దు బిడ్డ. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కులంతో, మతంతో, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అభిమానించే వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలల కన్నా భారతదేశం ఇది కాదు సార్. భారతదేశం ఎలా కోరుకున్నారు? యువత ఎలా ఉండాలనుకున్నారు? ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడారు? సంక్షేమం, డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడారు? ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు అన్నారు ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని ప్రేమించాలి, వేరే దేశాల గురించి అని చెప్పారు. ఎస్, భారతదేశాన్ని ప్రేమించాలంటే భారతదేశం గురించి ఆలోచించాలని అర్థం. భారతదేశం డెవలప్ చేస్తేనే భారతదేశాన్ని ప్రేమించినట్లు. భారతదేశంలో ఉన్న భారతీయుడిని యొక్క సంక్షేమమే భారతదేశం యొక్క ప్రేమ. నేను అడుగుతున్నాను, భారతదేశం ఎటు వెళ్తుంది సార్? భారతదేశంలో డెవలప్మెంట్ ఏంటి సార్? చైనా డెవలప్మెంట్ కన్నా కూడా ఏమవుతుందో చూడండి. యాక్చువల్లీ ఈ రోజు చైనా పరిస్థితి, చైనా శత్రు దేశంగా చూస్తున్నాం. చైనాలో ఉన్న యూత్ ఏం చేస్తుంది, భారతదేశంలో యూత్ ఏం చేస్తుంది? భారతదేశంలో హై లెవెల్ ఎడ్యుకేటెడ్, హై లెవెల్ ఇంటెలెక్చువల్ పర్సన్ భారతదేశంలో ఎందుకు ఉండట్లేదు? విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వారికి ఇక్కడ అవకాశాలు ఎందుకు లేవు? ఇక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు లేవు? నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది రాష్ట్రమైనా దేశమైనా కానీ ప్రజల సొమ్మును దోచుకొని పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టండి ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికి, ప్రజల దృష్టిలో మళ్లించడం కోసమే మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని, యూత్ని బిజీ చేస్తున్నారు. ఈరోజు యువతతో నేను చెప్తున్నాను, అమ్మా తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఈ రాజకీయ శత్రువుల నుంచి మీరు కాపాడుకోండి. మీ కూతుర్లని, మీ కొడుకుల్ని ఇలాంటి ఊబిలో పడనీయకుండా చూడండి. వారికి పాజిటివిటీ నేర్పండి, మనిషిని మనిషిగా చూడటం నేర్పించండి. జీవితంలో ఎలా నిలబడాలి, ఎలా చదువుకోవాలి, కెరీర్ ఎలా డెవలప్ చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, కుటుంబం ఎలా చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబం చక్కగా ఉందంటే సమాజంలో నీ కుటుంబం బాగుంది, సమాజం బాగున్నట్లే. కుటుంబ సంక్షేమమే సమాజ సంక్షేమం. కాబట్టి ఇలాంటి రచ్చలో వెళ్లకుండా మంచిగా జీవితం గడిపే విధంగా, ఎందుకంటే భార్య హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల హక్కులు, తర్వాత తోటి మానవుల హక్కుల గురించి మాట్లాడే విధంగా చేయండి. యువతని మనం కాపాడుకోవాలి, కావాల్సిన అవసరం ఈ రోజు మనకు ఉంది సార్. ఒక మాట చెప్పండి.